ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు నశించిపోచున్న సర్వ మానవాళి కొరకు ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎరుకో పట్టణములో ఉన్న జక్కయ్య అను ధనవంతుడు ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు. ఆయన యేసును చూడాలనే ఆశపడి ఉన్నాడు. అతడు పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయెను. బహుజన సమూహములు యేసు ప్రభు చుట్టూ ఉన్నారు. ఎన్నో ప్రయత్నములు చేసి ఉన్నాడు గాని యేసును చూడలేకపోయెను. తుదకు ఒక ఆలోచన చేసి ఆ దారిలో ఉన్న ఒక మేడి చెట్టుని ఎక్కి యేసును చూడాలని ఆశపడి చెట్టు ఎక్కి కూర్చుని ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ మేడి చెట్టు క్రిందకు వచ్చి జక్కయ్యను చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసినదని చెప్పెను. అతడు త్వరగా దిగి యేసయ్యను సంతోషముతో తన ఇంటిలో చేర్చుకున్నాడు. తన బ్రతుకును మార్చుకున్నాడు. పాపి అయిన జక్కయ్య పరిశుద్ధుడుగా మారిపోయి ఉన్నాడు. పిసినారి జక్కయ్య ప్రేమగల జక్కయ్యగా, దాతృత్వము గల జక్కయ్యగా మారిపోయి ఉన్నాడు. మంచి వానిగా మారి ఉన్నాడు. మంచి పేరు తెచ్చుకుని ఉన్నాడు. రక్షకుడైన యేసు రాకతో జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. ప్రియులారా, జక్కయ్య వలె మనమును యేసయ్యను ఆహ్వానించుదుముగాక, మన హృదయములో చేర్చుకొందుముగాక, మన ఇంటిలో చేర్చుకొందుముగాక, మన బ్రతుకులను మార్చుకొందుముగాక, ఆయన అనుగ్రహించే రక్షణ భాగ్యమును పొందుదుముగాక, నాశనమును నరకమును తప్పించుకొందుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నశించిపోవచ్చున్న సర్వ మానవాళిని రక్షించుట కొరకు లోక రక్షకునిగా వచ్చి లోకమంతటి కొరకు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ప్రాణము పెట్టిన యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు కార్చిన రక్తధారల చేత ప్రతి ఒక్కరూ తమ పాపములను కడుగుకొని పాప క్షమాపణ పొందుకొని రక్షణ భాగ్యమును పొందుకొని రక్షణానందముతో నింపబడి రాజ్య సంబంధులుగా మార్చబడినట్లు సహాయము చేయమని, ఇహపర సంబంధమైన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంకా ఎవరైనా ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేయుచున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.